సమాజం అసలు ఎట్టుపోతుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. పొద్దున్న లేస్తే ఏం వింటామో అనే భయం ఎక్కువైపోయింది అనమాట. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో కూడా మనకి ఊహకు అందనంత ఇదిగా మారిపోయింది. కర్నూలులో బస్ యాక్సిడెంట్ జరిగి తిప్పి కొడితే 10 రోజులు కూడా కాలేదు. ఈ లోపే మళ్ళీ ఇంకొక బస్ యాక్సిడెంట్, మధ్యలో చాలా జరిగాయి కానీ ఇప్పుడు మళ్ళీ తెలంగాణలోని చేవెళ్లలో మళ్ళీ ఒక బస్ యాక్సిడెంట్ అనమాట. తెల్లవారుజామున 5:30-6 గంటల లోపల ఈ యాక్సిడెంట్ అనేది జరిగింది. టిప్పర్ లారీ వెళ్లి బస్సును అయితే ఢీకొందనమాట. ఆ బస్సులో 40 మంది అయితే ఉన్నారు. 40 మందిలో ఇప్పటి కౌంట్ ప్రకారం చెప్పాలంటే 19 మంది చనిపోయారు. ఇంకా మిగతా వాళ్ళకి ఎలా ఉందో ఏంటో కూడా తెలియదు. ఆ టిప్పర్ లారీలో ఉన్న కంకరంతా కూడా దాన్ని ఢీకొండ వల్ల బస్సులోకి వెళ్ళిపోయి ఇలా అనేది జరిగిందనమాట. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలా జరగడానికి నాకు తెలిసి మెయిన్ కారణం ఏంటంటే ఓవర్ స్పీడ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే రోడ్లు బాగోలేకపోవడం అనమాట. సో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అన్ని టయాలు మనయ్యే కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్. డ్రైవ్ చేసే డ్రైవర్ అన్నలు కూడా కొంచెం జాగ్రత్తగా నడుపుకోండి. కొంచెం మంచిగా మీకు నిద్ర వస్తే కొద్దిసేపు పక్కగా ఆపుకొని పడుకోండి. అంతేకాని మీ యొక్క చిన్న పొరపాటు, చిన్న మిస్టేక్ వల్ల చూడండి ఎంతెంత పెద్ద దారుణాలను చూస్తున్నామో. తెల్లారు లేస్తే ఏం జరుగుతుందో కూడా లేనంత ఇదిగా మారిపోతుంది అనమాట. సో నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో నేను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకు మించి ఏం చెప్పదలుచుకోలేదు. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇందులో గాయపడి బయటపడిన వాళ్ళందరికీ కూడా దేవుడు ఇంకో జన్మనిచ్చాడు అనుకుని మంచిగా వాళ్ళు కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చనిపోయిన వాళ్ళందరికీ కూడా రెస్ట్ ఇన్ పీస్ అండి. టేక్ కేర్.